Good morning, all of you. Welcome to BAR Sir's classroom. Today's topic is solutions, and in these solutions, we will be focusing on critical solution temperature. I think this is one of the important topic for the examination. This class is meant for first BSc students who are appearing for the semester 2 examinations. This is a revision class. I am B. Venkatrao from Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. Once again, here is the syllabus for you prescribed by the university. Have a look over this. And in this, one of the important topic is critical solution temperature, which we will be focusing in this class. These are the important questions in Telugu medium. In this, you can see సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అనగానేమి, భిన్న రకాల పాక్షిక ద్రవ మిశ్రమాల సిఎస్టీలను వివరించండి, ఫినాల్ నీరు వ్యవస్థలో ద్రవాల పరస్పర ద్రావణీయత ఉష్ణోగ్రతతో ఎలా మారుతుందో వివరించండి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ క్వశ్చన్స్. సిమిలర్లీ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్. Phenol water system, trimethyl water system, and nicotine water system. If we find time, then we'll also concentrate on some topics like fractional distillation, steam distillation, etc. And following that, we'll concentrate on Henry's law, Raoult's law, azeotrophs, and similarly Nernst distribution law, maybe in this class or next class, that is part 2. Let us start like this. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. ద్రావణీయత ఆధారంగా ద్రావణాలను చూసినట్టయితే వాటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కరిగిపోయేటటువంటి ద్రావణాలు, రెండో రకమేమో ఒక దాంట్లో ఇంకొకటి పాక్షికంగా కరిగేటటువంటి ద్రావణాలు, మూడో రకం ఏంటంటే ఒక దాంట్లో ఒకటి అసలు కరగనటువంటి ద్రావణాలు. సో బేసింగ్ ఆన్ ద సాల్యుబిలిటీ, solutions can be classified into 3 categories. First one is completely mixable solutions. That means solute completely dissolves in solvent. The second type is partially mixable solutions. And the third type, which we consider, is immiscible liquids or solutions, whatever it may be. ఒక దాంట్లో ఒకటి అసలు ఎంత మాత్రం కరగనటువంటివి. Then what is our focus area is, in this class we will be concentrating on partially mixable liquids. ఒక దానిలో ఒకటి పాక్షికంగా కరిగేటటువంటి ద్రవయుగ్మాలు, వీటి మీద మనం ఫోకస్ పెడతాం ఈ క్లాస్లో. జాగ్రత్తగా వినండి. ఒకసారి విని డైరెక్ట్గా మీరు ఇంక ఎగ్జామ్లో రాసేయడమే, పెద్దగా మళ్ళీ ప్రిపరేషన్ కూడా అవసరం ఉండదు దీనికి. పాక్షిక మిశ్రణీయ ద్రవాల మిశ్రణీయత ఉష్ణోగ్రతతో మార్పు చెందుతుంది. యాజ్ ద టెంపరేచర్ వేరీస్, ద సాల్యుబిలిటీ ఆఫ్ పార్షియల్లీ మిక్సిబుల్ లిక్విడ్స్ ఆల్సో చేంజెస్. 2 పాక్షిక మిశ్రణీయ ద్రవాలు ఏ ఉష్ణోగ్రత వద్దనైతే ఒకదానిలో ఒకటి పూర్తిగా కరుగుతాయో ఆ ఉష్ణోగ్రతను ఆ ద్రవయుగ్మం యొక్క సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, ఆల్సో కాల్డ్ యాజ్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఓకే, సో ఏ టెంపరేచర్ దగ్గర ఒక లిక్విడ్ లో ఇంకో లిక్విడ్ కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోతుందో, దట్ టైప్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత బట్టి పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలను మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించవచ్చు అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. బేసింగ్ ఆన్ ద క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, దట్ ఈస్ CST, the solutions can be categorized into 3 different types. ఒకటి ఊర్ధ్వ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ద్రవయుగ్మాలు, రెండవేమో నిమ్న సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ద్రవయుగ్మాలు, మూడవదేమో రెండును అంటే ఊర్ధ్వ నిమ్న సందిగ్ధ ఉష్ణోగ్రత గల ద్రవయుగ్మాలు,
వీటి గురించి మనం ఈ క్లాస్లో కొంచెం స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ దేన్ని తీసుకుందాము అంటే ఊర్ధ్వ సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ద్రవయుగ్మాలని తీసుకుందాం. అంటే అప్పర్ సిఎస్టి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫినాల్ వాటర్ సిస్టమ్, ఫినాల్ నీరు వ్యవస్థ. ఫినాల్కు నీటిని చేర్చినప్పుడు రెండు ద్రవ ప్రావస్థలు ఏర్పడతాయని చెప్పి మనం గతంలో కూడా చెప్పుకున్నటువంటి విషయం. నీరు ఫినాల్ నందు కరుగుగా ఏర్పడిన సంతృప్త ద్రావణం, అలాగే ఫినాల్ నీటి యందు కరుగుగా ఏర్పడినటువంటి సంతృప్త ద్రావణం. సో when phenol is mixed with water, we come across two different types of phases or liquid layers. One is water dissolved in phenol and the second one is phenol dissolved in water. అవి రెండు కూడా ఒకదాని మీద ఒకటి రెండు పొరల్లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే సాధారణ ఉష్ణోగ్రత వద్ద నీటికి ఫినాల్ని చేర్చినప్పుడు 8% వరకు ఫినాల్ కరుగుతుందంటండి. మరికొంత ఫినాల్ను చేర్చితే సడన్ గా ఏమవుతుందంటే రెండు భిన్నమైన ద్రవ పొరలు ఏర్పడతాయి. ఏంటి ఇక్కడ కాన్సెప్ట్? వీఆర్ టేకింగ్ వాటర్ ఇన్ ఏ బౌల్ అండ్ టు దిస్ వీఆర్ యాడింగ్ ఫినాల్. up to 8% it is okay. More than 8%, then what happens is there is appearance of two different layers. What are those two different layers means? One is phenol dissolved in water layer and the second one is water dissolved in phenol layer. The type of two layers will be appeared. ఉష్ణోగ్రతను పెంచిన కొలది నీటి యందు ఫినాల్ ద్రావణీయత అదే విధంగా ఫినాల్ నందు నీటి ద్రావణీయతలు పెరుగుతాయి. Now what you are doing? Raising the temperature gradually. As the temperature increases, as I said just now, there are two layers. Phenol in water layer, water in phenol layer. What happens now is, in phenol in water layer, gradually the solubility of phenol in water increases. Similarly, water in phenol layer, there also the solubility of water in phenol gradually increases, and at one point what happens is the two layers, they completely mix and become clear solutions. And that solution at the temperature at which the two solutions become clear, completely mixable liquids is called as critical solution temperature. సో ఇక్కడ చూడండి ఏ రాసుకున్నామో తెలుగులో. ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద ఈ సంయుగ్మ ద్రావణాలు సజాతీయంగా కలిసిపోతాయి, రెండు కూడా హోమోజీనియస్ గా కలిసిపోతాయి. ఈ ఉష్ణోగ్రతను సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత లేదా సహద్రావిత ఉష్ణోగ్రత అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? అప్పర్ సిఎస్టి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ అప్పర్ సిఎస్టికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? ఫినాల్ వాటర్ సిస్టమ్ చెప్పుకున్నాం. ఈ ఫినాల్ వాటర్ సంబంధించినటువంటి ఈ కర్వ్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. మీరు జస్ట్ అలాగా మైండ్లో ఒక ఏదో జెరాక్స్ ప్రింట్ తీసినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుంది అంటే మిగతా స్టోరీ అంతా కూడా మీరు రాసేస్తారు. ఫినాల్ నీరు వ్యవస్థకు ఈ విలువ 66 డిగ్రీల సి. అంటే ఏంటి? ఎక్కడైతే రెండు ఫేజెస్ పూర్తిగా కలిసిపోతున్నాయో ఆ టెంపరేచర్ ఎంత అని గుర్తుపెట్టుకోవాలి మీరు? 66 డిగ్రీ సెంటీగ్రేడ్. సంఘననం 34% ఫినాల్ మరియు 66% వాటర్ ఉంటుందంటండి. దీని డయాగ్రామ్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఉష్ణోగ్రతకు మించిన ఉష్ణోగ్రతలలో ఈ రెండు ద్రవాలు అన్ని సంఘటనల్లోనూ సంపూర్ణ మిశ్రిత ద్రవయుగ్మంగా ఏర్పడతాయి. Above this 66 degrees centigrade, what happens? The two layers become one layer and they are completely mixable in one another. ఫినాల్ లో నీరు కరిగిపోతుంది, నీటిలో ఫినాల్ కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. Now you come to this representation. ఈ గ్రాఫ్ లాగా ఏదైతే ఉందో దీన్ని ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. ఎక్స్ యాక్సిస్ మీదేమో పర్సెంటేజ్ బై వెయిట్ ఆఫ్ ఫినాల్ తీసుకున్నాం. 0 నుంచి 100 వరకు ఉంది. వై యాక్సిస్ మీదేమో టెంపరేచర్ 0 డిగ్రీస్ నుంచి అలాగే 80+ టెంపరేచర్ వరకు. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఏ నుంచి సి. ఏ నుంచి సి అంటే ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగే కొలది ఏం జరుగుతుంది?
ఫినాల్ వాటర్లో డిజాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ ఏరియా ఏమవుద్ది, బి నుంచి సి అనేది వాటర్ ఫినాల్లో డిజాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఈ కర్వ్ చూపిస్తుంది. ఓకే, సి దగ్గర ఏం జరిగింది, మొత్తం ఇందులో అది అందులో ఇది పూర్తిగా కలిగిపోవడం జరిగింది. ఈ సి కంటే పైన అంతా కూడా వన్ లేయర్, ఒకే ఒక లేయర్ ఉంటుంది. ఆ ఒకే ఒక లేయర్ హోమోజీనియస్ సొల్యూషన్ లాగా మనకు కనిపిస్తుంది. మరి కర్వ్ కంటే కింద ఏంటి పరిస్థితి అంటే 2 లేయర్స్ ఉంటాయి. ఆ 2 లేయర్స్ ఏంటి, ఫినాల్లో వాటర్, వాటర్లో ఫినాల్, ఆ రకంగా ఉంటుంది. ఓకే, సో మరి ఇక్కడ ఏసీకి లెఫ్ట్ సైడ్ ఈ ఎక్స్ లేదా ఈ ఏ పాయింట్ ఉంది కదా, ఏ పాయింట్ దగ్గర ఏముంటుంది అంటే ఫినాల్ వాటర్లో డిజాల్వ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ బి ఏరియా, ఈ ఏరియా దేన్ని సూచిస్తుందంటే వాటర్ ఫినాల్లో డిజాల్వ్ అయినటువంటి పరిస్థితిని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా లైన్స్ చూస్తే క్లారిటీ ఇంకా మీకు వస్తుంది. నీటిలో ఫినాల్ ద్రావణీయత ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతున్నట్లు ఏసీ వక్రం, ఏ నుంచి సి ఉన్నటువంటి వక్రం ఏదైతే ఉందో, నీటిలో ఫినాల్ ద్రావణీయత ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతుంది. ఫినాల్లో నీటి ద్రావణీయత ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతున్నట్లు బీసీ వక్రములు తెలుపుతాయి. బి అండ్ సి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమైంది, సాల్యుబిలిటీ ఆఫ్ వాటర్ ఇన్ ఫినాల్ ఇంక్రీజెస్. ఈ రెండు వక్రాలు సి వద్ద కలిశాయి. సో ఎక్కడ రెండు కూడా ఎక్కడ క్లబ్ అయినాయి, సి దగ్గర క్లబ్ అయినాయి. ఇది సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. అదేంది, ఫినాల్ వాటర్ సిస్టమ్ కి దాన్ని సిఎస్టి అని పిలుస్తాం. వాట్ ఈస్ ద కరెస్పాండింగ్ టెంపరేచర్, 66 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఏబిసి మధ్య వైశాల్యం నందు రెండు ద్రవాలు విజాతీయంగా ఉంటాయి. ఎక్కడ ఏబిసి కింద లేయర్, విజాతీయంగా అంటే హెట్రోజీనియస్ గా ఉంటాయి, 2 సపరేట్ లేయర్స్. ఈ ప్రాంతంలోని ఉష్ణోగ్రత సంఘటనలున్న ఏ బిందువు వద్దనైనా రెండు ద్రవ ప్రావస్థల ద్రావణాలు ఉంటాయి. ఈ ప్రాంతం బయటి సంఘటన అంటే ఉష్ణోగ్రతలున్న బిందువులలో సజాతీయ ద్రావణం ఉంటుంది, పైన అంతా కూడా సజాతీయ ద్రావణం ఉంటుంది. ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద రెండు ప్రావస్థల సంఘటనలు XY బిందువులు తెలియజేస్తాయని చెప్పి ఈ గ్రాఫ్ ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఫినాల్ వాటర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ మనకి సిలబస్ లో ఉన్నటువంటిది ఏంటి అంటే ట్రైమెథైల్ ఎమీన్ నీరు వ్యవస్థ. ఇది లోయర్ సిఎస్టి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. ఫినాల్ వాటర్ సిస్టమ్ ఏమో అప్పర్ సిఎస్టి, ఇదేమో లోయర్ సిఎస్టి. మళ్ళీ ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇందాక చెప్పుకున్న డయాగ్రామ్ కి ఇది రివర్స్ లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, నిమ్న సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ద్రవయుగ్మాలు, ఉదాహరణ ట్రైమెథైల్ ఎమీన్ నీరు వ్యవస్థ. ఈ వ్యవస్థలో పాక్షిక మిశ్రణీయ ద్రవాల పరస్పర మిశ్రణీయత మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత తగ్గిన కొలది పెరుగుతూ ఉంటుందంటండి. సాల్యుబిలిటీ ఏమవుతుందంట, ఉష్ణోగ్రత తగ్గితే టెంపరేచర్ తగ్గుతూ ఉంటే సాల్యుబిలిటీ పెరుగుతూ ఉంటుంది. అది మీ గ్రాఫ్ లో కనిపిస్తుంది క్లియర్ గా. నిర్దిష్ట కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి సజాతీయ మిశ్రమమును ఏర్పరుస్తుంది. సో అలా గ్రాడ్యువల్ గా తగ్గిన తర్వాత ఏదో ఒక టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇవి రెండు పూర్తిగా కలిసిపోయి ఒకదాంట్లో ఒకటి సజాతీయ మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. ఇట్ ఫార్మ్స్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్టర్ రీచింగ్ ఏ మినిమం టెంపరేచర్. ఈ పర్టికులర్ కేస్ అంటే ట్రైమెథైల్ ఎమీన్ నీరు వ్యవస్థకి ఈ ఉష్ణోగ్రత ఎంత అని చెప్పి అనుకుంటున్నాం మనం, 18.5 డిగ్రీల సెంటిగ్రేడ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రాఫ్ లో కూడా అదే విషయాన్ని చూపిస్తున్నాం మనం, 18.5 డిగ్రీ సెంటిగ్రేడ్. సో బిలో దట్ 18.5 degrees centigrade, this system, that is trimethyl amine and water system, exists in a single layer, whereas above that temperature there is possibility of existence of trimethyl amine and water system in 2 layers. Okay, what are those 2 layers again? Trimethyl amine dissolved in water, 1 layer. Water dissolved in trimethyl amine, 2nd layer. So in this way we have to represent this graph. సో పటంలో చూసినట్టయితే ట్రైమెథైల్ ఎమీన్ నీరుల పరస్పర మిశ్రణీయత ఉష్ణోగ్రతతో ఎట్లు మార్పు చెందుతుందో తెలుపుతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వ్యవస్థకు సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత ఎంత ఉంది, 18.5 డిగ్రీల సి.
సో వక్రం లోపలి భాగంలో రెండు ప్రావస్థలు, వక్రాలకు వెలుపల ఏకప్రావస్థ ఉంటాయని చెప్పి ఈ గ్రాఫ్ ద్వారా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకుంటున్నామండి, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో పర్సెంటేజ్ బై వెయిట్ ఆఫ్ ట్రైమెథైల్ ఎమీన్, ఇక్కడ ట్రైఫినైల్ ఎమీన్ అని దాన్ని మార్చుకుని మీరు ట్రైమెథైల్ ఎమీన్ అని చెప్పి రాసుకోండి. ఈ గ్రాఫ్ దాని నుంచి తీసుకున్నది, ఏదైనా కానీ ఒకటే వాల్యూ. సో 0 నుంచి 100% వరకు మనం పర్సెంటేజ్ బై వెయిట్ ఆఫ్ ట్రైమెథైల్ ఎమీన్ తీసుకున్నాం. మరి వై యాక్సిస్ మీద ఏముంది, వై యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్ నోట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫినాల్ వాటర్ సిస్టమ్తో పోల్చుకుంటే రివర్స్లో టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఇక్కడ సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏమైంది, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, ఏ పాయింట్ అది 18.5 degrees దగ్గర ఏమైంది, ఇది ఒకదాంతో ఒకటి పూర్తిగా కలిసిపోయి హోమోజీనియస్ మిక్చర్ లాగా మనకి కనిపించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ ట్రైమెథైలెమీన్ వాటర్ సిస్టమ్ which is considered under lower CST. థర్డ్ వన్ చూడండి, థర్డ్ కేటగిరీ ఆర్ థర్డ్ ఎగ్జాంపుల్ కానీ పరిశీలించినట్టయితే ఇక్కడ అప్పర్ సిఎస్టి అలాగే యాజ్ వెల్ యాజ్ లోయర్ సిఎస్టి రెండాట్ల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఊర్ధ్వ నిమ్న రెండు సందిగ్ధ ఉష్ణోగ్రతలు గల ద్రవయుగ్మాలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నికోటిన్ నీరు వ్యవస్థ, నికోటిన్ అండ్ వాటర్ సిస్టమ్. Nicotine water, again under some conditions it is a partially mixable system, అంటే ఒక దాంట్లో ఒకటి పాక్షికంగా కరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక సర్టెన్ టెంపరేచర్ కంటే కింద కానీ లేదా సర్టెన్ టెంపరేచర్ కంటే పైన కానీ ఉన్నప్పుడు మళ్ళీ ఇది కూడా హోమోజీనియస్ మిక్చర్గా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో డయాగ్రామాటిక్గా మీరు ప్రాక్టీస్ చేయండి దీన్ని. కొన్ని పాక్షిక మిశ్రణీయ ద్రవయుగ్మాలు రెండు రకాల సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయి. చూడండి ఎలా ఉందో. ఇందాక ఒకటేమో అప్పర్ సిఎస్టి, తర్వాత రెండోది లోయర్ సిఎస్టి చూసాం. ఇప్పుడేంటి, అప్పర్ సిఎస్టి యాజ్ వెల్ యాజ్ లోయర్ సిఎస్టి రెండు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం ఇక్కడ స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నికోటిన్ వాటర్ సిస్టమ్. సో అవి గరిష్ట మరియు కనిష్ట సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతలు. ఈ రెండు ఉష్ణోగ్రతల నడుమ రెండు ద్రవాలు రెండు రకాల ప్రావస్థలను ఏర్పరచుతాయి. ఏది, ఆ అప్పర్ సిఎస్టి అండ్ లోయర్ సిఎస్టి మధ్యలో ఉన్నంతసేపు ఇవి రెండు ప్రావస్థలను ఏర్పరుస్తాయి, అంటే హెట్రోజీనియస్ సిస్టమ్ని ఏర్పరుస్తాయి. above the temperature and below the temperature it exists in the form of homogeneous solution. Okay, that is a single layer solution. దాన్ని కొంచెం డీటెయిల్గా మళ్ళీ చూద్దాం. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నికోటిన్ నీరు పూర్ణ మిశ్రణీయ ద్రవాలు. ఓకే, సాధారణ ఉష్ణోగ్రత అంటే రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ అంటే ఎంత, 25 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఇవి నికోటిన్ నీరు పూర్ణ మిశ్రణీయ ద్రవాలు, అంటే ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి. ఏ టెంపరేచర్, 25 degrees సెంటీగ్రేడ్ రూమ్ టెంపరేచర్. ఉష్ణోగ్రతను పెంచినప్పుడు పరస్పర మిశ్రణీయత క్రమంగా తగ్గుతూ ఉంటుంది. 25 నుంచి అలా మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంతవరకు, 60.8 degrees C వరకు పెంచే వరకు ఏం జరుగుతుంది, ఉష్ణోగ్రతను పెంచినప్పుడు పరస్పర మిశ్రణీయత క్రమంగా తగ్గుతూ 60.8 degrees C వద్ద రెండు ద్రవాల ప్రావస్థలు ఏర్పడతాయి. ఇప్పుడు సడన్ గా 2 layers కనిపించడం మొదలవుతుంది. ఉష్ణోగ్రతను పెంచితే మరలా 208 degrees C వద్ద ఈ ద్రవ మిశ్రమం ఏక ప్రావస్థను ఏర్పరచుతుంది. చూడండి, చాలా గ్రాఫ్ లో మీకు చాలా క్లారిటీ ఉంది. 208 degrees C కంటే పైన మళ్ళీ 1 layer వస్తుంది. 208 degrees C కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద నికోటిన్ నీరు అన్ని నిష్పత్తుల్లోనూ ఒకదాంతో ఒకటి పూర్తిగా కలిసిపోతుంది. ఓకే, సో 60.8 degrees C దగ్గర ఉన్నప్పుడు ఈ నికోటిన్ ఎంత పర్సెంట్ ఉంటుంది, 208 degrees C దగ్గర నికోటిన్ ఎంత పర్సెంట్ ఉంటుంది, ఈ విషయాలన్నీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని మీరు నోట్ చేసుకుందరు కానీ. సో సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. The two layers of a conjugate solution become completely mixable at a certain temperature whose value depends upon the nature of the two liquids.
of course nature of the two liquids మీదే depend అయి ఉంటుంది. This temperature at which the two partially miscible liquids become completely mixable is called as critical solution temperature, CST, or it is also called as consolidate temperature of the system. When the critical solution temperature is lower than the room temperature, it is known as lower critical solution temperature. ఇప్పుడే మీకు lower critical solution temperature కి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ట్రైమిథైలమైన్ వాటర్ సిస్టమ్. If the CST is higher than the room temperature, it is upper critical solution temperature. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం, హైయర్ CST కి ఫినాల్ వాటర్ సిస్టమ్ ని ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాము. Hence, depending upon their CST, partially miscible liquids may be classified into how many types? 3 types. What are those 3 types? The first one is type 1, systems with upper CST, that is example phenol water system. Brief ga cheptanu endukante already cheppesanu kabatti. When 2 equal amounts of phenol and water are mixed, 2 layers are formed. What are those 2 layers? A solution of phenol in water and a solution of water in phenol. The composition of each of these layers is fixed at a given temperature. That means the composition of that particular layer depends upon the temperature at which that experiment is maintained. If the system is warmed, ఇప్పుడు ఏం చేస్తున్నాం, జాగ్రత్తగా నెమ్మదిగా దాన్ని హీట్ చేయడం మొదలు పెడుతున్నాం. The amount of phenol in water layer as well as the amount of water in phenol in water layer as well as the amount of water in phenol layer increase, and at a certain temperature the 2 layers become the same and the solution becomes homogeneous. Okay, this temperature, which is also called as the CST for phenol water system, is 66 degrees centigrade, and the composition at this temperature is 34% phenol by weight. 34% phenol ante 66% water ఉంటుంది. When mutual solubility of water and phenol is plotted against temperature, a parabolic curve will be obtained. ఆల్రెడీ మీరు ఆ కర్వ్ చూశారు, ఆ కర్వ్ షేప్ ఎలా ఉంటుంది, పారాబోలిక్ కర్వ్ ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ కర్వ్ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుగు మీడియంలో చూపించినట్టు వరుసగా రాసినా ఓకే, లేదా ఇలాగా పాయింట్ వైజ్ రాసినా కానీ మీకు ఎలా రాసినా ఓకే, దేనికి రెండు కూడా సేమ్ మీనింగ్. The plot leads to the following conclusions. Let us see what are the conclusions. At and above 66 degrees centigrade, phenol and water are completely mixable. At and above 66 degrees centigrade, phenol lo water, water lo phenol rendu kuda kalisipoyi పూర్తిగా ఒకే హోమోజీనియస్ సబ్స్టెన్స్ కింద మనకి కనిపిస్తుంది. మరి below 66 degrees centigrade, if the composition of mixture lies within the range of the parabolic curve, that is ACB, there are 2 layers. The composition of one layer corresponds to the point X and that of the other to the point Y. The line XY is called as tie line. దాని నుంచి మనం కాంపోజిషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. At any temperature below 66 degrees centigrade, if the composition lies outside the curve, we get only one solution. సో కర్వ్ బయట ఉంటే ఒకే రకమైనటువంటి సొల్యూషన్ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద కాంపోజిషన్ లైస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కర్వ్, మీ కర్వ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఏసీ కర్వ్ అంటే పాయింట్ ఏ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ద మిక్చర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ అన్ అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఫినాల్ ఇన్ వాటర్. ఆ గ్రాఫ్ కి లెఫ్ట్ సైడ్ ఏముంటుందండి, ఫినాల్ ఇన్ వాటర్ అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఉంటుంది. If the composition lies on the right of the curve CB, that is point B, the mixture will consist of only an unsaturated solution of water in phenol. Left side emo phenol in water యొక్క unsaturated solution ఉంటుంది, right side అంటే point B, small b, అక్కడ ఏముంటుంది, వాటర్ ఇన్ ఫినాల్ అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ఫినాల్ వాటర్ సిస్టమ్. ఈ రకంగా కానీ రాస్తే చక్కటి మార్కులు మీకు పడతాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డయాగ్రామ్ వేయడం మర్చిపోవద్దు, డయాగ్రామ్ కంపల్సరీ. టైప్ 2 తెలుగు మీడియం వాళ్ళకి రివిజన్ అవుతుంది, ఇంకొకసారి మళ్ళీ వినండి, పక్కకి వెళ్ళిపోవద్దు. టైప్ 2 సిస్టమ్స్ విత్ లోయర్ CST. ఎగ్జాంపుల్ ట్రైమిథైలమైన్ వాటర్ సిస్టమ్. In this system,
మ్యూచువల్ సాల్యుబిలిటీ ఆఫ్ ద టూ లిక్విడ్స్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అయితే మనకి ఈ సాల్యుబిలిటీ జరిగి హోమోజీనియస్ మిక్చర్ అనేది కనిపిస్తుంది. కూలింగ్ ఆఫ్ ట్రైమిథైలెమిన్ వాటర్ సిస్టమ్ టు 18.5 degrees C causes the two components to become completely mixable with each other. This temperature is the lower critical solution temperature or lower consolate temperature. The plots leads to the following conclusions. At and below 18.5 degrees C, the two liquids, that is trimethylamine and water, are completely mixable and the system becomes homogeneous and thus only one layer exists. Okay, oka layer manaki kanipistundi. Above 18.5 degrees C, two situations arise. When the composition of the system lies within the curve, the two liquids are not completely mixable, that is the system is heterogeneous and hence two layers exist. రెండు లేయర్స్ ఉంటాయి. అలా కాకుండా when composition of the system lies outside the curve, ఆ కర్వ్ కి బయట అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, only one layer exists depending upon the composition. On left side the curve, the only layer consists of solution of trimethylamine in water, and on the right side to the curve the only layer consists of solution of water in trimethylamine. సో కర్వ్కి లెఫ్ట్ సైడ్ ఏమో ఒకే లేయర్ ఉంటుంది, అందులో ఒక కాంపోజిషన్ ఉంటుంది. కర్వ్కి రైట్ సైడ్ ఏమో ఇంకొక లేయర్ ఉంటుంది, దాని కాంపోజిషన్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. కర్వ్ ఉన్నంత లోపల మాత్రం కంపల్సరీగా హెట్రోజీనియస్ సిస్టమ్ ఉంటుంది, కర్వ్ పైన డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషన్. ఇంకోటి టైప్ 3 systems with upper as well as lower CST. Example is nicotine water system. In this system, the mutual solubility of the two liquids increases with increases of temperature as well as with decrease of temperature. Temperature పెరిగినా అలాగే temperature decrease అయినా ఏమవుతుందో చూడండి. Okay, the mutual solubility of the two liquids increases. Temperature increase అయినా increase అవుతుంది, temperature decrease అయినా increase అవుతుంది. These liquids are completely mixable at a certain temperature, that is upper CST, as well as at a certain lower temperature, that is lower CST. Between these two limiting temperatures, they are partially mixable. అంటే ఆ రెండు టెంపరేచర్లకి మధ్యన ఉన్నంతసేపు మాత్రం పార్షియల్ గా మిక్సిబుల్ అయి ఉంటుంది. The plot obtained between temperature and composition in such cases is a closed curve. అంటే ఒక మూసి ఉంచినటువంటి వక్రంలా కనపడుతుంది అన్నమాట, క్లోజ్డ్ కర్వ్. మీరు అక్కడ గ్రాఫ్ లో చూసారు. This system has two critical solution temperatures, that is one is at 208 degrees centigrade, which is called as upper CST, at which the mixture contains 32% nicotine. గుర్తుపెట్టుకోండి, అప్పర్ CST దగ్గర టెంపరేచర్ 208 degrees C, అక్కడ నికోటిన్ కాంపోజిషన్ ఎంత ఉంటుందంట, 32% నికోటిన్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా వాటర్. మరి వాట్ అబౌట్ లోయర్ CST? లోయర్ CST వాల్యూ is 60.8 degrees centigrade, at which the mixture contains 22% నికోటిన్. ఇది మీరు తెలుగు మీడియంలో రాసుకునేటప్పుడు పాయింట్ యాడ్ చేసుకోండి. For temperature and composition corresponding to any point within the closed curve, there are two layers, while outside it there is only one layer. In this type of systems, the CST is affected by pressure. చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ లో వస్తుంది మనకి. ఫస్ట్ టూ సిస్టమ్స్ మనం ప్రెషర్ గురించి మాట్లాడుకోలేదు. ఇలా క్లోజ్డ్ సిస్టమ్ వచ్చినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నికోటిన్ వాటర్ సిస్టమ్ కి pressure has a profound influence on this CST values. పీడనం కూడా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. In these type of systems, the CST is affected by pressure. ఓకే, ఇలాంటి పాయింట్స్ మనకి ఎక్కడ కూడా ఉపయోగపడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్ మీరు కంపల్సరీగా MSc ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు. అలాంటి చోట మీకు ఇలాంటి బిట్లు అవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ప్రెషర్ అని చెప్పి ఈ మూడు ఇచ్చి నాలుగోది నన్ ఆఫ్ దీస్ అలాగే ఏమైనా ఇచ్చారు అనుకోండి. సో ప్రెషర్ ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది? విచ్ హ్యాస్ బోత్ అప్పర్ యాజ్ వెల్ యాజ్ లోయర్ CST, నికోటిన్ వాటర్ సిస్టమ్ మీద ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు MScలో మంచి ర్యాంకులు కొట్టడానికి అవకాశం ఉంది. సో ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్ రైజెస్ లోయర్ CST
అండ్ అప్పర్ సిఎస్టి. లోయర్ సిఎస్టి ఏమో పెరుగుతుందంట, అప్పర్ సిఎస్టి ఏమో తగ్గుతుందంట ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే. ద ఎన్క్లోజ్డ్ ఏరియా బికమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ పాయింట్. ఇంక చివరికి ఏమవుద్ది, పై సిఎస్టి ఏమో కిందకి వస్తుంది, కింద సిఎస్టి ఏమో పైకి వెళ్తుంది. అప్పుడు చివరికి ఏమవుద్ది, రెండు కలిసిపోయి ఒక చిన్న చుక్కలాగా మిగిలిపోతుంది అంట, అది పాయింట్. దిస్ మీన్స్ దట్ అట్ దిస్ ఆర్ హయ్యర్ ప్రెషర్ the liquids are completely mixable at all temperatures and in all proportions. మొత్తంగా పూర్తిగా కలిసిపోతాయి అనే విషయం మనకి అర్థమవుతుంది. ఓకే, సో సిఎస్టి చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం, ఫస్ట్ టైం చెప్పుకున్నంత డీటెయిల్గా చెప్పుకున్నాం. అలాగే సిఎస్టికి సంబంధించి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని స్టడీ చేసాం. తర్వాత ఏంటంటే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతపై వ్యవస్థలోని మలినాల యొక్క ప్రభావం, ఇంప్యూరిటీస్ ఉంటే ఏం జరుగుతుంది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా 5 మార్క్స్ అడిగేటటువంటి క్వశ్చన్. శుద్ధ ద్రవం యొక్క బాష్పీభవన ఘనీభవన స్థానాలు వ్యవస్థలోకి మలినాలు చేరినట్లయితే మారతాయని చెప్పి మనకు తెలుసు. ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కానీ ఫ్రీజింగ్ పాయింట్ కానీ ఇంప్యూరిటీస్ కానీ యాడ్ చేస్తే ఏమవుతాయి, చేంజ్ అవుతాయని చెప్పి మీకు తెలుసు. దాన్నే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పి చదువుకుంటాం. అదే విధంగా ద్రవ మిశ్రమంలోకి మలినాలు చేరినట్లయితే సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కూడా ప్రభావితం అవుతుంది. దీనికి కారణం మలినాల ప్రభావం వలన ద్రవాల ద్రావణీయతలో మార్పులు వస్తాయి. మిశ్రమానికి చేరిన మలినం మిశ్రమంలోని 2 ద్రవాల్లోనూ కరిగే స్వభావం కలది అయితే రెండింటికి పరస్పర ద్రావణీయతలు తగ్గుతాయి. కాబట్టి సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఉదాహరణకి 0.0 m మోలార్ సోడియం ఓలియేట్ని ఫినాల్ వాటర్ సిస్టమ్ కానీ కలిపామనుకోండి, ఒరిజినల్గా దాని యొక్క సిఎస్టి వాల్యూ ఎంత, 66 డిగ్రీ సెంటిగ్రేడ్, అది 56.7 డిగ్రీ సికి తగ్గుతుంది అనే విషయాన్ని మీరు రాయవలసి ఉంటుంది. అదే మళ్ళీ ఇంగ్లీష్లో ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, అది డిక్రీజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలాసార్లు ఎక్కువసార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇది ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఆంశిక స్వేదనము. అలాగే స్టీమ్ డిస్టిలేషన్ గురించి కూడా తర్వాత మాట్లాడుకుంటాం. మిశ్రమంలోని 2 ద్రవాల బాష్పీభవన స్థానాల్లో తేడా ఎక్కువ లేకుంటే, అంటే తక్కువ ఉంటే, 40 డిగ్రీల సి కంటే తక్కువగా ఉంటే మామూలు స్వేదన ప్రక్రియలో ఈ ద్రవాలను వేరు చేయలేము. డిఫరెన్స్ ఎంత ఉండాలి, 40 కంటే ఎక్కువ ఉంటేనే మనం సాధారణ డిస్టిలేషన్ ద్వారా సెపరేట్ చేయగలము. వీటి బాష్పాలు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఏర్పడి ఒకేసారి డిస్టిలేషన్ అయిపోతాయి అన్నమాట, సెపరేట్ అవ్వవు. ఈ ద్రవాలను వేరు చేయడానికి ఆంశిక స్వేదనాన్ని ఉపయోగిస్తారు. అది ఈ పద్ధతిలో ద్రవాల మిశ్రమ బాష్పాలను ద్రవీకరణానికి ముందు అంశీకరణ నాళిక, ఫ్రాక్షనేటింగ్ కాలం, ఇక్కడ ఏదైతే డయాగ్రామ్స్ మనకి చూపిస్తున్నామో ఇవి ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్ అంటాం. ఇది యాక్చువల్గా డయాగ్రామ్ మళ్ళీ తర్వాత స్లైడ్లో వస్తుంది. ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్ ఈ రకంగా ఉంటాయి, వీటిని ప్రాక్టీస్ చేయండి. అంశిక నాళికను స్వేదన కుప్పే మూతికి బిగిస్తాం. ఇక్కడ ముఖ్య సూత్రం, మిశ్రమ బాష్పాలు పొడవాటి అంశిక నాళికలో ప్రయాణించినప్పుడు ఎక్కువ బాష్పీభవన స్థానం ఉన్న ద్రవపు బాష్పం ముందుగా చల్లబడి ద్రవీకరణం చెంది స్వేదన కుప్పేలో చేరగా, తక్కువ బాష్పీభవన స్థానం ఉన్న ద్రవపు బాష్పం కండెన్సర్ ద్వారా ప్రయాణించి చల్లబడి ద్రవీకరణం చెంది సంగ్రహణ పాత్రను చేరుతుంది. అంశిక నాళికలు రకరకాల డిజైన్లు ఆకారాల్లో లభిస్తాయి. ఇగో ఇవే ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్, రకరకాల డిజైన్స్లో మనకి ఇవి లభిస్తాయని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇది దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్, మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. చాలా నీట్గా కూడా ఉంది డయాగ్రామ్, బాగా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. యాజ్ ఇట్ ఈస్గా సింపుల్గా ఎగ్జామ్లో రాయడానికి ట్రై చేయండి. ఇందులో ఏం తీసుకున్నామో చూడండి. ఇక్కడ ఇది రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్, స్వేదనం చేయవలసిన మిశ్రమం. మనం దేన్నైతే డిస్టిలేషన్ చేయాలో దాన్ని దీంట్లో తీసుకుంటున్నాం. ఇదేమో ఫ్రాక్షనేటింగ్ కాలం, పాక్షిక స్వేదన నాళిక. పైనేమో థర్మామీటర్ ఉంచాం. ఈ ట్యూబ్నేమో మనం కండెన్సర్ అని చెప్పి పిలుస్తాం. కండెన్సర్ చేసేటటువంటి పని ఏంటి అంటే ఉష్ణోగ్రత డిక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ డిక్రీజ్ అయిందో
ఇక్కడ నుంచి వచ్చే లిక్విడ్ ఏమవుద్ది, కండెన్స్ అయిపోయి గ్యాస్ ఫామ్లో ఉన్నటువంటిది లిక్విడ్ ఫామ్లోకి మారిపోతుంది. ఇదేమో సింక్ అంటున్నారు, సింక్కి పంపిస్తున్నాం, కనెక్ట్ చేస్తున్నాం. ఇదేమో నీరు ప్రవేశ ద్వారం, దీంట్లోంచేమో వాటర్ ఇలా సర్క్యులేట్ అయ్యి రొటేట్ అయ్యి ఇలా సింక్కి బయటకు వెళ్ళిపోతుంది. ఇది కండెన్సర్. ఇదేమో అడాప్టర్ అంటే దీన్ని ఫిక్స్ చేసి ఇందులో లిక్విడ్ పడేటట్టుగా చేయడానికి ఉపయోగపడేటటువంటిది. ఇది సంగ్రహణ పాత్ర, అంటే ఇందులోకి మనం సబ్స్టెన్స్ని తీసుకుంటున్నాం, అంటే రిసీవర్ పాయింట్. ఇది అంశిక స్వేదనం అని చెప్పన్నాం. అడాప్టర్, కండెన్సర్, టు సింక్, వాటర్ ఎంట్రీ. ఇదేమో మిక్చర్ టు బి డిస్టిల్డ్. ఇదేమో ఫ్రాక్షనేటింగ్ కాలం, థర్మామీటర్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా సేమ్ పాయింట్స్ అక్కడ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో దీన్ని ఈ డయాగ్రామ్ పరంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ మీరు నోట్ చేసుకుని ఉంచుకోవాలి. సో ఇక్కడ ముఖ్యంగా ఏముందో చూడండి, ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్ ఉన్నాయి. దీన్ని మనం ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్ అన్నాం. ఈ ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, డిస్టిలేషన్ చేసినప్పుడు లిక్విడ్ వేపర్ స్టేట్లోకి మారుతుంది. వేపర్ స్టేట్లోకి మారుతున్నప్పుడు అన్నీ మళ్ళీ కలిసి ఒకేసారి పైకి వెళ్ళిపోకుండా డిఫరెంట్ ఫ్రాక్షన్స్గా పైకి వెళ్తాయి అన్నమాట. ఆ డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఏది ముందు వెళ్తుంది, ఏది వెనకాల వెళ్తుంది అనేది మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఇక్కడ ముఖ్య సూత్రం, మిశ్రమ బాష్పాలు పొడవాటి అంశిక నాళికలో ప్రయాణించినప్పుడు ఎక్కువ బాష్పీభవన స్థానం ఉన్న ద్రవపు బాష్పం ముందుగా చల్లబడుతుంది. చల్లబడి ద్రవీకరణం చెంది స్వేదన కుప్పేలో చేరగా తక్కువ బాష్పీభవన స్థానం అంటే లోయర్ బాయిలింగ్ పాయింట్ ఉన్న ద్రవపు బాష్పం కండెన్సర్ ద్వారా ప్రయాణించి చల్లబడి ద్రవీకరణం చెంది సంగ్రహణ పాత్రను చేరుతుంది. అంశిక నాళికలు రకరకాల డిజైన్లు, ఆకారాల్లో లభ్యమవుతున్నాయని చెప్పి రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని నోట్ చేసుకుంటారు. ఓకే, సో ఈ డయాగ్రామ్ని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి రెండు ఉన్నాయని చెప్పి అంటున్నాను, ఒకటి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, రెండోది స్టీమ్ డిస్టిలేషన్. సో సొల్యూషన్స్ చాప్టర్ సంబంధించి ఇది ఒక పార్ట్. సో ఈ పార్ట్లో మనం చక్కగా ఏం చెప్పుకున్నాం, సిఎస్టి గురించి మాట్లాడుకున్నాం, 3 రకాలైనటువంటి సిఎస్టీల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత అలాగే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం చేయవలసింది ఏంటి అంటే స్టీమ్ డిస్టిలేషన్ గురించి మాట్లాడుకుంటాం, హెన్రీస్ లా, అలాగే రౌల్స్ లా రివైజ్ చేసుకుంటాం, అలాగే నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాం. నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా, దాని యొక్క అప్లికేషన్స్, అలాగే లిమిటేషన్స్ ఏమైనా ఉంటే లిమిటేషన్స్, ఆ విషయాలన్నీ కూడా దాంట్లో మనం రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఇంకా ఎగ్జామ్